హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే టైము ఎంత అవుతుందో తెలుసా? 1:45 అవుతుంది. ఇది మార్నింగ్ కాదండి, నైట్ టైము, మిడ్ నైట్. మా హస్బెండ్కి అయితే 3:30కి ట్రైన్ ఉంది. 2:30కి వెళ్ళిపోతారనమాట. నేను 12:30కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఏమేమి చేశానో చూపిస్తాను రండి. ఇక్కడ పూరీలు చేశాను, నెక్స్ట్ ఆలివ్ ఫ్రై చేశాను. ఆనియన్ వేయకుండా స్మెల్ వచ్చేస్తుంది కదా, అందుకు. నెక్స్ట్ వెజిటబుల్ రైస్ చేశాను. మేము ఎప్పుడు కూడా పులిహోర చేసుకుంటాం, కానీ ఈసారి తను ఒక్కరే వెళ్తున్నారు కదా టీడీ పని మీద, అందుకని నేను అవేం వేయలేదు. నెక్స్ట్ వెజిటబుల్ రైస్ చేశాను. నెక్స్ట్ వాటితో పాటు బాయిల్డ్ ఎగ్స్, పెరుగు, స్వీట్ ఊరగాయ. ఆలూ ఫ్రై చేశాను, కానీ ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇది కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఆప్షనల్గా పెట్టాను. దెన్ నెక్స్ట్ వీటితో పాటు కొంచెం స్నాక్స్ కూడా పెట్టాను. దాంతో బనానా, నెక్స్ట్ ఒక కూల్ డ్రింక్ పెట్టాను. ఇది వాటర్ బాటిల్. నెక్స్ట్ టిష్యూస్ తుడుచుకోవడానికి అంతేనే. ఇదిగో ఇక్కడ చూపిస్తాను కదా, ఈ బాక్స్లో అవంతా ప్యాక్ చేసేస్తాను. పూరీలు అయితే వాటికి సపరేట్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో వేసేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇలా వెళ్ళడము, పిల్లల్ని నన్ను వదిలేసి డ్యూటీ నుండి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. మా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు, ఆ టైం వెళ్ళారు, లేదంటే ఏడ్చేవాళ్ళేమో. నాకైతే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. వెళ్ళే ముందే ఏడవకూడదు అంటారు కదా, అందుకే ఏడవలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.